పెట్టుబడులు చాలా రకాలుగా పెడతారు. కొందరు స్టాక్స్‌లో, కొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో, కొందరు బాండ్స్‌లో, కొందరు ల్యాండ్‌పై, కొందరు యూనిట్ ప్లాన్స్‌లో. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది భూమిపై పెట్టుబడి. ఎందుకు భూమిపై పెట్టుబడి పెట్టాలి? కొన్ని శతాబ్దాల కాలంగా భూమి అనేది ఒక గౌరవించదగిన ఆస్తి. ఇది స్థిరాస్తి అయినప్పటికీ గణనీయమైన రాబడిని కూడా అందిస్తుంది. మారుతున్నటువంటి ఆధునిక పెట్టుబడి యుగంలో కూడా భూమి తన యొక్క ప్రాముఖ్యతను చాటుకుంటుంది. దానికి చాలా కారణాలున్నాయి. భూమి ఒక పరిమిత వనరు. జనాభా పెరుగుదల మరియు అభివృద్ధి విస్తరిస్తున్న కొద్దీ భూమి యొక్క వినియోగం సహజంగానే పెరుగుతుంది. భూ వినియోగం పెరిగిన కొద్దీ భూమి యొక్క విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకు డిమాండ్ అండ్ సప్లై సూత్రం గురించి తెలిసిందే. భూమిపై పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని తట్టుకుంటుంది. ఇది దీర్ఘకాలంలో మంచి రాబడులను కూడా అందిస్తుంది. భూమి పరోక్ష ఆదాయాన్ని కూడా సృష్టిస్తుంది. ఇందులో వ్యవసాయం, రెంటల్స్ ప్రధాన మార్గాలు. భూమిని మనం భవిష్యత్తులో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నేడు ఖాళీగా ఉన్నటువంటి భూమి భవిష్యత్తులో వ్యవసాయ క్షేత్రాలుగా మారవచ్చు, లేదా గృహాల సముదాయంగా మారవచ్చు, లేదా కమర్షియల్ స్పేసెస్ కావచ్చు. భూమి ఒక భౌతిక ఆస్తి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి పెట్టుబడులు మనం నేరుగా కళ్ళతో చూడలేం. వాటిపై మన నియంత్రణ ఉండదు. కానీ భూమిని మనం నేరుగా చూడగలము, దాన్ని మనకు అనుగుణంగా నియంత్రించవచ్చు. భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానిపై పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి. భూమిని మనం మిగతా వస్తువులాగా అనుకున్నంత త్వరగా అమ్మలేము. అందుకే భూమిపై పెట్టుబడి పెట్టే ముందు ఏ ప్రదేశంలో పెడుతున్నాం అనే అవగాహనతో ఉండాలి. భూమిపై పెట్టుబడి ఎక్కువ మొత్తంతో కూడుకున్నటువంటిది. ఇది భూమి యొక్క విస్తీర్ణం, ఆ యొక్క ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. భూమిపై పెట్టుబడి పెట్టే ముందు దానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ లాంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. భూమిపై పెట్టుబడి పెట్టే ముందు దానిపై కనీస అవగాహన ఉండాలి మరియు నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం.